రెప్పపాటులో జరిగే రోడ్డు ప్రమాదాలు జీవితాలను చిన్నాభిన్నం చేస్తున్నాయి. ఎంతో భవిష్యత్తున్న వారి తలరాతను చెరిపేస్తున్నాయి. కళ్ల ముందే అయిన వారికి కడుపు కోతను మిగులుస్తున్నాయి. తాజాగా జరిగిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే లాస్య నందితతో పాటు పలువురు ప్రముఖులు, సెలబ్రిటీలు రోడ్ టెర్రర్కు బలయ్యారు. రోడ్లు మృత్యుపాశాలవుతున్నాయి. మంచి భవిష్యత్తు ఉన్న నేతల తలరాతను చెడిపేస్తున్నాయి. తాజాగా కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్యానందిత మరణం తీవ్ర దిగ్భ్రాంతిని గురిచేసింది. శుక్రవారం తెల్లవారుజామున ఔటర్ రింగ్ రోడ్డుపై జరిగిన రోడ్డు ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. తండ్రి సాయన్న మరణించిన ఏడాదిలోపే ఎమ్మెల్యే లాస్య కూడా మరణించడం కుటుంబ సభ్యులను కన్నీరు పెట్టిస్తోంది. కారు ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసి వివిధ కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. అకాల మరణం పొందిన ఎమ్మెల్యే లాస్యకు తెలంగాణ తొలి సీఎం కేసీఆర్ సహా పలువురు కీలక నేతలు నివాళులర్పించారు. ప్రభుత్వ లాంఛనాలతో ఆమె భౌతిక కాయానికి అంత్యక్రియలు నిర్వహించారు. తండ్రికి తగ్గ తనయగా లాస్యానందిత పేరు తెచ్చుకున్నారు. తండ్రి చూపిన జాడలో నడుస్తూ ప్రజలకు సేవ చేస్తుండగానే ఆమెను మృత్యువు వెంటాడింది. రోడ్డు ప్రమాదంలో ఎమ్మెల్యే లాస్య నందితతో పాటు గతంలో చాలా మంది కీలక నేతలు మృత్యువడికి చేరుకున్నారు. 4 సార్లు ఎమ్మెల్యేగా, రాష్ట్ర మంత్రిగా పనిచేసిన పటోళ్ల ఇంద్రారెడ్డి కూడా రోడ్డు ప్రమాదంలోనే మరణించారు. 2000వ సంవత్సరం ఏప్రిల్ 22న శంషాబాద్ సమీపంలోని పాల్మకూరు గ్రామం వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో మరణించారు. తెలంగాణ ప్రాంతంలో కీలక నేతగా పటోళ్ల ఇంద్రారెడ్డికి మంచి గుర్తింపు ఉంది. చిన్న వయసులోనే కీలక బాధ్యతలు చేపట్టి ప్రజల మనసులో చెరగని ముద్ర వేసుకున్నారు. 2012లో టీడీపీ సీనియర్ నేత, ఆ పార్టీ పోలిట్ బ్యూరో సభ్యుడు కింజరపు ఎర్రన్నాయుడు కూడా రోడ్డు ప్రమాదంలోనే మరణించాడు. 2012 నవంబర్ 2న ఓ వివాహానికి హాజరై కారులో వెళ్తుండగా శ్రీకాకుళం జిల్లా రణస్థలం మండలం దండాన్పేట క్రాస్ రోడ్ వద్ద పెట్రోల్ ట్యాంకర్ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన ఎర్రన్నాయుడు వైద్య చికిత్సలు పొందుతూనే మరణించాడు. 4 సార్లు ఎమ్మెల్యేగా, కేంద్ర మంత్రిగా పనిచేసిన అనుభవం ఎర్రన్నాయుడు సొంతం. ఉత్తరాంధ్ర కీలక నేతగా ఎదిగిన ఎర్రన్నాయుడు లేని లోటు ఇప్పటికీ ఆ ప్రాంత ప్రజలకు కనిపిస్తోంది. అటు టీడీపీకి చెందిన కీలక నేత లాల్ జాన్ పాషా కూడా 2013 ఆగస్టు 16న రోడ్డు ప్రమాదంలోనే మరణించారు. నల్గొండ జిల్లా నార్కట్పల్లి మండల కేంద్రం సమీపంలోని కామినేని జంక్షన్ వద్ద కారు ప్రమాదం చోటు చేసుకుంది. లాల్ జాన్ పాషా ప్రయాణిస్తున్న కారు అతివేగంతో అదుపు తప్పి పల్టీలు కొట్టింది. ఈ ప్రమాదంలో లాల్ జాన్ పాషా అక్కడికక్కడే మరణించారు. సినీ నటుడు, టీడీపీ సీనియర్ నేత హరికృష్ణ కుటుంబంలో కూడా రోడ్డు ప్రమాదం విషాదం నింపింది. 2014 డిసెంబర్ 6న జరిగిన రోడ్డు ప్రమాదంలో హరికృష్ణ తనయుడు జానకిరాం మరణించారు. 2019లో ఆగస్టు 29న నల్గొండ జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో హరికృష్ణ సైతం ప్రాణాలు విడిచారు. రోడ్డు ప్రమాదంలో కొంతమంది మహిళా నేతలు కూడా మరణించారు. వైఎస్ఆర్సీపీ కీలక నేత శోభా నాగిరెడ్డి కూడా రోడ్డు ప్రమాదంలోనే ప్రాణాలు విడిచారు. కర్నూలు జిల్లా ఆలగడ్డ సమీపంలోని గోబగుండం మిట్ వద్ద జరిగిన ప్రమాదంలో ఆమె తీవ్రంగా గాయపడ్డారు. వెంటనే చికిత్స అందించినా బ్రెయిన్ డెడ్ కావడంతో మరణించారు. టీడీపీ, ప్రజారాజ్యం, వైఎస్ఆర్సీపీలో కీలక నేతగా శోభా నాగిరెడ్డి పనిచేశారు. కర్నూలు జిల్లా రాజకీయంలో బలమైన నేతగా పేరు తెచ్చుకున్నారు. 2011వ సంవత్సరంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో బీజేపీ సీనియర్ మహిళా నేత వనం ఝాన్సీ మరణించారు. ఆమన్గల్ మండలం కడ్తాల్ వద్ద వెనక నుంచి వచ్చిన కారు ఝాన్సీ ప్రయాణిస్తున్న కారును ఢీకొట్టడంతో తీవ్ర గాయాల పాలయ్యారు.
మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్ కు తరలిస్తుండగానే మార్గ మధ్యంలోనే చనిపోయారు. రాష్ట్ర మహిళా మోర్చా అధ్యక్షురాలిగా, బీజేపీ అధికార ప్రతినిధిగా బాధ్యతలు నిర్వర్తించారు. రోడ్డు ప్రమాదంలో కొంతమంది ప్రముఖుల పిల్లలు కూడా దుర్మరణం చెందారు. మెదక్ జిల్లా రామచంద్రాపురం మండలం కొల్లూరు ఓఆర్ఆర్ వద్ద డిసెంబర్ 19, 2011 జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కుమారుడు ప్రతీక్ రెడ్డి మరణించారు. ప్రతీక్ రెడ్డితో పాటు సుచిత్ రెడ్డి, చంద్రారెడ్డి అనే ఇద్దరు యువకులు కూడా మరణించారు. అదే ఔటర్ రింగ్ రోడ్డుపై టీమిండియా మాజీ కెప్టెన్ అజారుద్దీన్ కుమారుడు మహమ్మద్ ఆయాజుద్దీన్ కూడా మరణించారు. 2011 సెప్టెంబర్ 17న జరిగిన ఈ ప్రమాదం అజారుద్దీన్ కుటుంబంలో తీరని శోకం మిగిల్చింది. ఇటు 2010 జూన్ 20న జరిగిన రోడ్డు యాక్సిడెంట్ లో సీనియర్ సినీ నటుడు కోట శ్రీనివాసరావు కుమారుడు వెంకట సాయి ప్రసాద్ కూడా మరణించారు. సినీ హీరో రవితేజ సోదరుడు నటుడు భరత్ రాజు కూడా రోడ్డు ప్రమాదంలోనే మరణించాడు. శంషాబాద్ మండలం కొత్వాల్గూడ ఔటర్ రింగ్ రోడ్డుపై జరిగిన ప్రమాదంలో భరత్ కన్నుమూశారు. ఆగి ఉన్న లారీని భరత్ ప్రయాణిస్తున్న కారు ఢీకొట్టడంతో అక్కడికక్కడే ప్రాణాలు విడిచారు. ఇటు 2003 అక్టోబర్ 12న జరిగిన రోడ్డు ప్రమాదంలో ప్రముఖ సినీ నటుడు, రాజకీయ నేత బాబు మోహన్ కుమారుడు పవన్ ప్రాణాలు విడిచారు. రోడ్డు ప్రమాదాలు చాలా మందిని మరణం అంచుల వరకు తీసుకెళ్లాయి. మెరుగైన చికిత్స, దేవుడి ఆశీస్సులతో ప్రాణాలతో బయటపడ్డవారు కూడా ఉన్నారు. మాజీ మంత్రి ఈటల రాజేందర్, పరిగి మహేశ్వరరెడ్డి, ప్రస్తుత ధర్మపురి ఎమ్మెల్యే అట్లూరి లక్ష్మణ్, సినీ హీరోలు జూనియర్ ఎన్టీఆర్, మెగా హీరో సాయిధరం తేజ్ సహా పలువురు నేతలు, సెలబ్రిటీలు మరణం అంచుల వరకు వెళ్లి వచ్చారు. రోడ్డు ప్రయాణాల్లో మితిమీరిన వేగం కన్నా నిదానంగా వెళితేనే క్షేమంగా గమ్యం చేరుకునే అవకాశం ఉంటుంది. ఈ మధ్య రోడ్డు ప్రమాదాలు పెరిగాయని నేషనల్ క్రైమ్ బ్యూరో లెక్కలు చెబుతున్నాయి.